ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అది క్రైస్తవ సోదరులకి, క్రైస్తవ సోదరీమణులకి, విశ్వాసులకి అందరికీ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏమిటంటే, ప్రభువును నమ్మి ఆయన మార్గం వెంబడించే ఎవరైనా సరే, పాస్టర్లు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అసలు మీరు ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. ఏమిటి బైబిల్ చదువుతున్నారు, ఏం వాక్యం చదువుతున్నారు మీరు, దేవుడు ఏమి చెప్పాడు, ఆ వాక్యం ఏమిటో మీకు తెలియకుండా కొంతమంది పాస్టర్లేమో బుర్రల మీదేమో బూడిద పోసుకుంటున్నారు డేరా బాబాల్లాగా. మీకు జ్ఞానం ఉందా? నిజంగా నీకు జ్ఞానం ఉందా? అసలు మీరు మనుషులేనా? అర్థం కాలేదు నాకు. ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. నేను 3.5 సంవత్సరాలతో ప్రభువుని నమ్ముకున్నాను. ఆయన బైబిల్ నేను ఒకేసారి చదివాను. అంటే నీ మహాజ్ఞానం అనడం లేదండి. ఒక్కసారి చదివిన తర్వాత ఆయన తాలూకా బోధనలు ఏమిటి, అందులో సారాంశం ఏంటి మొత్తం గ్రహించలేకపోయినా ఒకటి ఏంటి, ఆ గొప్ప వాక్యం ఏంటంటే, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని చెప్పిన మహానుభావుడు ఆయన. అంటే అది ఎవరికి సాధ్యం అవుద్ది? ఎదురు మనుషులు మనం దూషిస్తున్నప్పుడు, మనల్ని అవహేళన చేస్తున్నప్పుడు మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయడమా? అయితే మరి ఈ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని ఎవరు చెప్పారంటే, భారతదేశం అంతా గాంధీ మహాత్ముడు అంటారు, కానీ యేసు ప్రభు చెప్పారండి. యేసు ప్రభు చెప్పిన మాటని ఆయన ఒకే వాక్యాన్ని పాటించాడు, జీవితంలో అనుసరించాడు, మహానుభావుడయ్యాడు. అంటే ఒక వాక్యం వల్ల తన జీవితం ఎంత మారిందో మహానుభావుడయ్యాడు. అయితే మరి ఆయన సారాంశాలు ఏమిటి, యేసు ప్రభుత్వ బోధనలు ఏమిటి? ఆ సత్యం ఎరగక ఏమిటేమిటో పిచ్చి పనులు చేస్తున్నారు. చేస్తున్న అకృత్యాలకి వంత పాడుతున్నారు కొంతమంది. విశ్వాసం కూడా జ్ఞానం లేదండి, నిజంగా జ్ఞానం లేదు. నేను వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను పాపిని, నేను జన్మతః పాపిని, కర్మానుసారంగా పాపిని. నా పాపంలన్నీ ఒప్పుకొని ప్రభు ముందు నేను యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎన్నెన్నో శోధనలు వస్తున్నాయి. వచ్చినప్పటికీ నేను భయపడడం లేదు. ఎందుకంటే దేవుడు విషయంలో యథార్థంగా ఉన్నవాళ్ళు సింహంలో ఉంటారని వాక్యం చెప్తుంది. అదేవిధంగా దేవుడి విషయంలో మనం యథార్థంగా ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎవరు ఎన్ని రకాలుగా చేసినా సరే భయపడక్కర్లేదు. ఎందుకంటే ఏ మనిషి అయినా శరీరాన్ని చంపగలిగిన దేహాన్ని తాకలేడు. ఒక దేహం తాకే శక్తి ఒక్క యేసు ప్రభువుకి తప్పించి ఎవ్వరికీ లేదు. అయితే ఒక విషయం చెప్తున్నాను, మరి వీళ్ళు చేస్తున్న అకృత్యాల్ని మరి బయట పెట్టకుండా ఏమిటిది, ఎవరు బయట పెడుతున్నారు? విజయేందర్ రెడ్డి గారు బయట పెడుతున్నారు. చేస్తున్నప్పుడు మరి ఆయనకి సహకరించుకుంటా ఏమిటిది? తప్పు చేస్తున్న మనిషిని సహకరించాలా? తప్పు చేస్తున్న మనిషిని సహకరించాలా? ఎంతోమంది ఎన్నెన్నో పాపాలు చేస్తున్నారు. మంచిది కాదు. దేవుడు ఎంతో క్షమిస్తాడు. ఆ విషయం గ్రహించుకుంటా చాలా తప్పు పనులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన ఉదార స్వభావుడు, దయామయుడైన ఆయన, కరుణామయుడు. ఆయనంత క్షమించే హృదయం ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన శిలువ వేస్తున్నప్పుడు, ఆయన చంపుతున్నప్పుడు, ఆయనకి పలు బాధలు పెడుతున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు కూడా ఏనాడు కూడా ఒక్కనాడు ఆయన శిక్షలు అనుభవిస్తున్నాడు. కానీ తండ్రికి ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కాలేదని. అంత ఉదార స్వభావం ఎవరికి ఉంటుంది? ఏ మనిషికి ఉండదు. అందువలన సత్యం ఒకటి, ఆయన బోధనలు గ్రహించండి. మీకు అర్థం కాకపోతే ప్రార్థన చేయండి, ప్రభువా మాకే అర్థం కావడం లేదు, ఏమిటి ఈ బోధనలో ఉన్నటువంటి మర్మాలు ఏమిటి అని అడగండి. అలా కాకుండా పాస్టర్ గారు ఏది చెప్తే అది మంచి పద్ధతి కాదు. ఒక మనిషి మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా మీరు కొద్దిగా ఆలోచిస్తే తెలుస్తుంది. లేదా మీరు దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి నమ్మారండి, నిజమైన దేవుణ్ణి నమ్మారండి, సజీవుని దేవుణ్ణి నమ్మారండి, ఆ హృదయంతో మాట్లాడి దేవుణ్ణి నమ్మారు, అతన్ని అడగండి. దేవుడు చెప్తాడు, ప్రభువా ఏమిటి, ఏం మార్గం వెళ్ళాలి, నాకేం అర్థం కావడం లేదు, ఏమిటి ఈ రకరకాల పాస్టర్లు రకరకాల బోధనలు చెప్తున్నారు, రకరకాల వేషాలు వేస్తున్నారు, ఏమిటి వేషధారణ ప్రభువా అని మీరు ఒక్కసారి అడగండి. అడిగితే దేవుడు మీకు చెప్తాడు. అది చేతకాక సిగ్గు లేకుండా ఎవరు ఏది చెప్తే ఆ విధంగా ప్రవర్తిస్తూ పరిగెడుతూ ఏమిటి మీ జీవితాలు దేవుని ఎందుకు నమ్ముకున్నారు? ఆస్తుల గురించా? కాదు. ఆత్మరక్షణ, చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుడు సన్నిధానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం అని చెప్పి మన ప్రభువు నమ్ముకుని ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మనం చేస్తున్నాం. మరి మీ నమ్మకం ఎక్కడుంది? దేవుడు మీరు ఎక్కడ నమ్మారు? దేవుడు మీరు ఎక్కడ మీరు అనుకున్నారు? మీరు చేసింది ఏమిటి? రకరకాల విన్యాసాలు చేస్తున్న పాస్టర్లకు వంత పాడుతూ, ప్రదీప్ కుమార్ అవ్వచ్చు, ఎలిబినేజర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఈ ప్రపంచం మీద ఎంతోమంది అవ్వచ్చు, తప్పు మీరు చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. ఇలాంటి అసందర్భ పనులు, అకృత్యాలు, అన్యాయాలు ఇక మానేయండి. మంచిది కాదు. క్రైస్తవ సోదరులే కాదు, అన్యులు కూడా మిమ్మల్ని మర్యాద ఎవరు మీకు? ఎందుకంటే మనం సువార్త ప్రకటించడానికి ఏది అక్కడ ఆధారం లేకుండా పోతున్నాయి. మీరు చేసిన అకృత్యాల వల్ల అన్యులకి సువార్త చెప్పలేకపోతున్నాం. వద్దు, మానేయండి. ప్రైజ్ ది లార్డ్.